టైం వచ్చేసరికి 6-7 అవుతుంది. వంట ఫైనల్లో వచ్చింది. రైస్ అయిపోయింది, కర్రీ కూడా ఉడికిపోయింది. తాలింపు వేసేస్తే అయిపోయినట్టే. ఇంకా మనకి 6-7 6-10 అంటే 6-10 కల్లా అయిపోతాం. 3 నిమిషాలు మనం రెడీ అవ్వడానికి సరిపోద్ది. ఇంకా మనం ఈరోజు కొద్దిగా లేట్గా లేచాం, దానివల్ల ఇంత టైం పడుతుంది. 6-10 అవుతుంది. 5కి లేచాము. 5 o'clock లేచాగానే మన వంట స్టార్ట్ చేయడానికి 5-10 అలా అయిపోయింది. దానివల్ల ఇంకా లేట్ అయిపోయింది. ఇన్నట్లా 4:30 అలా లేచి ఉంటే ఇప్పటికి అయిపోవాల్సింది. స్నానంకి వెళ్ళిపోవాల్సింది, ఇంకా అయిపోవాల్సింది. ఉందిలే, మనము 6:30 బయలుదేరుతాం కావున టైం ఉంది. 20 minutesలో మనం రెడీ అయ్యి పటపట బయలుదేరిపోతే అయిపోద్ది. ట్వంటీ మినిట్స్లో రెడీ అయిపోవాలి పట్టపట్టమని. ఓకే అయితే హలో గైస్, ఇప్పుడే బయలుదేరాము. టైం వచ్చేసరికి 51 అయిపోయింది. ఇంకా 2 నిమిషాలు లేట్ అవ్వాల్సిందే. ఒక ఆలోచన రాకపోతే ఆల్రెడీ ఈరోజు తెలిసిందే కదా, మొత్తం అంతా లేట్ అయిపోయింది. అంటే 5 o'clock లేచాము, 5:10 కల్లా వంట స్టార్ట్ చేసాము. బాగానే ఉంది అంతా. లాస్ట్లో 45 కల్లా బయలుదేరిపోవాల్సింది. మొత్తం రెడీ అయిపోయింది. హెడ్ ఫోన్ చూస్తే హెడ్ ఫోన్ నిన్న వచ్చినప్పుడే ఛార్జింగ్ అయిపోయింది. దానివల్ల అది మళ్ళీ ఒక 5 నిమిషాలు ఛార్జింగ్ పెడదాం అనుకున్నా, పెట్టిన తర్వాత ఇంకో ఆలోచన వచ్చింది. దీన్ని వైర్లెస్గా అంటే ఛార్జింగ్ లేనప్పుడు వైర్ కేబుల్ ఉంటుంది కదా, కేబుల్ పెట్టుకుని వాడుకొచ్చేది. ఇంకా ఆలోచన వచ్చి ఇంకా 48 కల్లా బయలుదేరి వస్తాను నేను. ఇంకా బయటికి రావడానికి ఇలాగా 52 అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళి ట్రైన్ పట్టుకొని వెళ్ళడానికి. ఈరోజు అసలు డ్యూటీలో మనము ఇప్పుడు ఎంత కరెక్ట్గా టైమింగ్ 52 అవుతుంది కదా. అంటే 50 కల్లా బయలుదేరాం రూమ్ నుండి. 50 బయలుదేరితే కరెక్ట్ డ్యూటీకి వెళ్ళడానికి ఎంత అవుతుందో చూద్దాం, ఏ టైం అవుతుందో. ఎందుకంటే మనం ఇంకా 6:30 కల్లా బయలుదేరి వెళ్ళి ఆరామ్స్ వెళ్ళేవాళ్ళం. ఈరోజు కొంచెం 6:50కి బయలుదేరాం కదా, ఎలా ఉంటుందో చూద్దాం. 171 బస్సు ముందుకు వెళ్తుంది. బస్ స్టాప్ అయితే వచ్చాము. బస్సు ఎన్ని గంటలకు వస్తుందో తెలియదు, వెయిట్ చేయాలి మరి కాదు. అది కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ పైన, అది మోనోరైల్ ట్రాక్. అది ఆ మోనోరైల్ వెళ్తుంటే ఏ బాధ ఉండదు. తప్పని పక్కనే ఉంది స్టేషన్, ఎక్కేసి అక్కడ డైరెక్ట్ స్టేషన్ దిగిపోతుంది. మనం పైకి దిగాల్సిన అవసరం కూడా ఉండదు. గైస్, బస్ అయితే ఈరోజు బాగా లేట్ చేస్తాడు. ఎప్పుడు వచ్చింది 7:02కి వచ్చింది బస్సు. 7:02కి ఎక్కాము. అక్కడ ఎన్ని గంటలు దింపుతారు చూద్దాము ఎగ్జాక్ట్గా. ఈరోజు అంతా ఎగ్జాక్ట్ టైమింగ్ అంతా పడిపోవాలి, మామూలు ఉండకూడదు. చూస్తున్నారు ఫ్రెండ్స్, వడాల బ్రిడ్జ్ పైన ఉంది ముంబై సిటీ ఎలా కనిపిస్తుందో. చాలా బాగుంది. బిల్డింగ్ కూడా చాలా బాగా కట్టారు. గైస్, మనం ఈ బస్సు ఎక్కంగానే ఒక ఫేవర్ చేసింది మనకు. డైరెక్ట్ ఇంకా రైల్వే స్టేషన్లో తీసుకొచ్చి దింపేసింది. వడాల రోడ్ రైల్వే స్టేషన్లోనే వస్తాం మనము. టైం ఎంత అయింది కరెక్ట్ బస్ దిగడానికి? 7:12 కరెక్ట్గా. మనం అక్కడ ఎన్ని నిమిషాలకి ఎక్కాము? 7:02కి ఎక్కాము. ఇక్కడ 7:12కి తీసుకొచ్చి దింపిస్తాడు. 10 నిమిషాల్లో తీసుకొచ్చి దింపిస్తాడు మనకి. సరే చూద్దాంలే టైమింగ్ మొత్తం. మనమైతే కరెక్ట్ రావడానికి ఇక్కడ 7:12 అవుతుంది. ఇప్పుడు వెళ్ళి మన ఏవిఎం మిషన్ వెళ్ళి టికెట్ తీసి, తెలిసింది కదా, ఫస్ట్ మనము ఇంగ్లీష్ నొక్కి, తర్వాత యూజ్ మ్యాప్ నొక్కేసి, తర్వాత CSMT అని ఉంటుంది, CSMT కొట్టి చేంజ్ ద జర్నీ రిటర్న్ కూడా తీసుకున్నాం. నేను సింగిల్ సైజ్ తీసుకున్నాం. వచ్చినప్పుడు కూడా ఒకేసారి తీసుకున్నాం అనుకో, పట్టుమని అయిపోతుంది. ఓకే, స్కాన్ చేసి పే చేస్తాం అనుకో. ఇక్కడ కనిపిస్తుంది కదా టైమింగ్ రిమైనింగ్. ఈ టైమింగ్ అయ్యేలోపు మనం స్కాన్ చేసి పే చేస్తామనుకో, ఈ కింద నుండి టికెట్ వచ్చేస్తుంది. ఓకే, ట్రైన్ అయితే ఎక్కుతాం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఇప్పుడు 7:25కి ట్రైన్ ఎక్కాం మనము. ఇక్కడ 22 కల్లా వచ్చి దిగినట్టున్నాం. 12కి వచ్చి దిగాము. 10 minutes అలా పట్టింది ట్రైన్ రావడానికి. ఇప్పుడైతే మనం ట్రైన్ ఎక్కేసాము. అక్కడ వెళ్ళి ఎన్ని గంటలు దిగుతాము చూద్దాము. 8 నిమిషాలు.
నేను నిమిషాలకి వెళ్ళి దిగేస్తాను, చూద్దాం అక్కడ. ఓకేనా, ఇప్పుడే ట్రైన్ దిగాము. టైం వచ్చేసరికి 7:46 అవుతుంది. అక్కడ 7:23కి ఎక్కాం కదా, 7:25కి ఎక్కాము. 25 అంటే 5 10 15 ప్లస్ 10 25 30 కరెక్ట్గా 30 మినిట్స్ పట్టింది. ఎగ్జాక్ట్గా మనం వచ్చింది కానీ ఇక్కడ 30 మినిట్స్ పట్టింది. 46 అంటే అదే 45 25 45 30 మినిట్స్. మన ట్రైన్ ఎక్కితే కరెక్ట్ టైమింగ్ అయితే మెయింటైన్ అయిపోతుంది. కరెక్ట్ 30 మినిట్స్లో తీసుకొచ్చి దింపేస్తున్నాడు. ఇక్కడ నుండి మనం ఇంకా ముందుకెళ్ళి బస్సు ఎక్కాలి. బస్సు మళ్ళీ దొరకాలి. బస్సు ఎక్కిన తర్వాత అక్కడ నుండి ఎన్ని నిమిషాలు పడుతుందో చూద్దాము. ఎగ్జాక్ట్ టైమింగ్ ఈరోజు ఎంత అవుతుంది మొత్తం అంతా, అసలు బయలుదేరిన దగ్గర నుండి ఎండ అయ్యేదాకా డ్యూటీలో మొత్తం చూసేద్దాం ఈరోజు. ఇప్పుడే స్టేషన్ నుండి బయటకు వచ్చాము. ఒక్క నిమిషము చూడండి, అక్కడ కనిపిస్తుంది టైం 7:49. ఓకేనా, 7:49 అవుతుంది. మనకు ముందుకెళ్ళేసి బస్సు ఎక్కాలి. ఎక్కాడ మనం బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. టికెట్ తీసుకున్నాం అన్నట్టు లైన్లో ఉన్నాము. చూస్తున్నారు ఏంటంటే చాలా పొడవు లైన్ ఉంది. 20 మంది ఉన్నట్టున్నారు లైన్లో. ముందుగా వెళ్ళిపోవచ్చు ఒక బస్సు వస్తే, ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు బస్సు వచ్చింది. 7:58 అయిపోయింది బస్సు రావడానికి. దగ్గరకు వస్తాము. కరెక్ట్ అక్కడ 8కి కదిలింది. ఇప్పుడు 8:05 అవుతుంది. 5 నిమిషాలు తీసుకుని దించాడు మనకి. 5 నిమిషాలు అంటే ఇంకొక నిమిషం ఎక్స్ట్రా అవుతుంది. ఇక్కడ నుండి ఒక 200 మీటర్స్ దగ్గరలో వస్తుంది. 200 మీటర్స్లో ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను బయటికి రావడానికి అయితే 9 అయిపోతుంది. ఇప్పుడు 9:12కి ఒక బస్సు ఉంది. ఆ బస్సు పట్టుకుంటే డైరెక్ట్ మన రూమ్ దగ్గర వెళ్ళిపోద్ది. 1 అవర్ జర్నీ. రోజు మనం తెలుసున్నాం కదా, మార్నింగ్ వస్తున్నాము అలానే వెళ్ళాలి రోజు అయితే. కానీ నేను కొత్తగా ట్రై చేస్తున్నాను, ఎలా ఉంటుంది కొత్తగా ట్రై చేస్తున్నాను. చూడండి కుండల్ని కూడా వాటర్ స్ప్రింక్లర్ ఎలా తయారు చేస్తున్నారు. అది ప్లాస్టిక్ కాదు, నార్మల్ కుండలే దానిలో తయారు చేస్తున్నారు. బాగా అనిపిస్తుంది. భయ్యా నువ్వు తక్కువ పోయి అక్కడ కొంచెం ముందుకి పోయి బస్సు కొంచెం ముందుకు తీస్తే బాగా అనిపిస్తుంది. మళ్ళీ కుండల్ని కూడా అలా చేస్తున్నారు. బాగుంది. చూడండి గైస్ ఎంత పెద్ద పెద్ద కుండలు. చూడండి భయ్యా పెళ్ళి ఇలా చేస్తున్నారు. గుర్రాల మీద ఎక్కి తీసుకొస్తున్నట్టు చేస్తున్నారు పెళ్ళిళ్ళు. చూస్తున్నారు అక్కడ ఎదురుగా గుర్రెలు అవి కనిపిస్తున్నాయి. బాబాయ్ చాలా బాగా చేస్తున్నారు బాబాయ్. మామూలుగా చేయట్లేదు. ముంబైలో ఉందామే పెళ్లి కొడుకుని తీసుకెళ్తున్నట్టున్నారు భయ్య. మామూలుగా తీసుకెళ్ళట్లేదు, ధూమ్ధాం ఇంకా ఫుల్ డబ్బులు ఇంకా డీజేలతోనే బాగా తీసుకెళ్తున్నారు భయ్య. ధూమ్ధాం చేసుకొని పట్టుకెళ్తున్నారు. హైలైట్లు పట్టు. అది ఏంటి అసలు ఏదైనా లేదంటే ఏదైనా బందోబస్తు పోలీస్ సెక్యూరిటీగా మొత్తం ఓకే. హనుమాన్ జయంతి అనుకుంటా. హనుమాన్ జయంతి దానికి మన ఐస్ క్రీమ్ కొని పిల్లలకి బాగా చేస్తున్నారు.